పిచ్చి వారికి ఆనందం. కానీ ఈ టీమ్ లో ఒకరికి వాస్తు పిచ్చి ఉంది. మరి ఆ పిచ్చి ఏ రేంజ్ లో ఉందో తెలుసుకోవాలంటే లెట్స్ వెల్కమ్ సుడిగాలి సుధీర్ along with the team. కంగ్రాట్స్ రా, మొత్తానికి ఇల్లు కట్టించుకున్నాం. గృహప్రవేశం పనిలో పని పెళ్లి కూడా చేసుకోవాల్సిందిరా. మన పెద్దలు ఏమన్నారు, ఇల్లు కట్టి చూడు పెళ్లి చేసుకుని చూడు అన్నారు. అంటే ఇల్లు కట్టుకున్న తర్వాత పెళ్లి చేసుకోవాలి. ఎందుకు అన్నారంటో, ఇప్పుడు ఇల్లు కట్టుకునే ఏం చేస్తాం, ఎక్కడ పడితే అక్కడ అప్పులు చేసి పడుతాం. అవును, పెళ్లి చేసుకుంటే ఏమొస్తుంది, కట్నం వస్తుంది. ఆ కట్టంతో అప్పులు తీసుకొచ్చారు, తర్వాత పెళ్లి చేసుకోమంటారు అన్నమాట. అది మ్యాటర్. మా పెద్దన కూడా మొన్న పెళ్లి చేసుకున్నాడు, కానీ ఇంట్లో రోజు గొడవలే. పెళ్లి చేసుకుంటే గొడవలు ఎందురా, రెండో పెళ్లి చేసుకున్నాడు. దాంతో మా పెద్దమ్మ రోజు పెద్దనికి మరి లేకపోతే రెండో పెళ్లి చేసుకుని పెద్దమ్మ తిట్టదా ఏంటి? రెండో పెళ్లి చేసుకుని కాదు గొడవ, కట్నం తక్కువ తీసుకున్నాడని. మర్చిపోయి నువ్వు కూడా మన ఇల్లు తీసుకున్నట్టున్నావు. తీసుకున్నారా? ఎంత అయిందండి ఇల్లు? 60 lakhs అయిందిరా. 60 lakhs? సిగ్గులేదురా ఆఫ్టర్ 60 lakhs తీసుకోవడానికి. 1.5 crore. ఇంటీరియర్స్ ఎంత చేయొచ్చు వుడ్ వర్క్ అది? 25 lakhs 30 lakhs అయింది. ఎంత చీప్ గా లేంటారు నా ఫ్రెండ్స్ అందరూ. 80 లక్షలకి ఇచ్చా ఓన్లీ ఇంటీరియర్స్. ఇంకా ఉన్నాయి స్పెషాలిటీస్ మీ ఇంటికి? ఉన్నారా? ఏంటిది? బాత్రూమ్ లోని ట్యాప్స్ అవి గోల్డ్ చేయించా. గోల్డ్ దానికి ఎందుకు అంత ఖర్చు పెట్టడం? 10,000 పెడితే వచ్చేస్తాయిగా. ఎక్కడ పెట్టాలో కాదురా, ఎక్కడ పెట్టకూడదో తెలుసుకో ఫస్ట్. గృహప్రవేశం టైం అవుతుంది, పనులని చూసుకో. భోజనాల దగ్గర అక్కడ ఇక్కడ లేడీస్ వస్తారు, కొంచెం జాగ్రత్త. ఎల్రా, గృహప్రవేశం ఎలా చేసుకుంటావు నేను చూస్తా. చిన్నప్పుడు నా ఫ్రెండ్ అండి, స్కూల్లో ఫస్ట్ ర్యాంక్ వచ్చింది. ఇడు వచ్చాడు, సెకండ్ ర్యాంక్ వెళ్ళిపోయిన, ఫస్ట్ ర్యాంక్ ఆడికి వచ్చింది. కాలేజ్ లో కత్తి లాంటి ఫిగర్ ఉండేది, దాన్ని లైన్ వేస్తే ఇడు వచ్చి అనుకుపోయాడు. ఆఖరికి ఇల్లు నేను కొందాం అనుకున్నాండి, 10 లక్షలు ఎక్స్ట్రా పెట్టుకున్నాడు. గృహప్రవేశం చేయించిన నేడుతో. ఎరా చెప్పింది గుర్తుందిగా, ఆ స్వామిని తీసుకొచ్చేయండి, డబ్బులు ఎంతైనా పర్లేదు. ఓకే బాయ్. మీరేంటి స్వామి ఇక్కడ? ఇక్కడ కాదు, నేను యూఎస్ వెళ్తున్నాను, ఫ్లైట్ క్యాచ్ చేయడానికి వెళ్తున్నాను. దేనికి స్వామి? ట్రంప్ గృహప్రవేశం చేసుకుంటానంటే నువ్వు వాస్తుకి చూడమని చెప్పినాడు, ఫోన్ చేసిండు. ట్రంప్ ఇంటికి వాస్తు మరి ట్రంప్ ఇల్లు గృహప్రవేశం అది అంటున్నాడు. చాలా ఫేమస్ స్వామిరా, అతను ఏం చెప్తే జరుగుతుంది తెలుసా? ఏం చెప్తే జరిగిద్దా? ఏంటి ఆ స్వామీజీ పేరేంటి? ఎక్పల్కా జీనా అని. ఎకపల్కా జీనా? రితిక్ రోషన్ చెప్పింది చెప్పిన ఎక్పల్కా జీనా అని. నాయనో, అప్పుడు బిల్లేడు ఉన్నాడు తెలుసా? అతను ఎక్కడ ఉన్నాడు అమెరికాలో చెప్పింది ఇతనే. ఇతనికన్నా తెలిసి బిల్లేడు చెప్పింది ఇతనే. మన గృహప్రవేశం పిలిచి ఒకసారి ఇంటి వాసి చూడమంటారా? ఒకసారి మా ఫ్రెండ్ కత్తిలు కొనుక్కున్నాను స్వామి, మీరు ఒకసారి ఇంటికి వచ్చి మా గృహప్రవేశం వాళ్ళు ఒకసారి ట్రంపా వీడియో కాల్. ట్రంప్ బాగుందా? స్లాబ్ చేస్తే మొత్తం వచ్చేవరకు ఆగచ్చు కదా బాబు. ట్రంప్ మిస్సెస్ ని చిల్లని పిలుస్తుంటాడు. చెల్లెమ్మ బక్సిక్ పని మొత్తం తెట్లు తట్టి పోటుకి. ఒకసారి నానికి ఫోన్. ఎవరు? హీరో నాని కాదు, ట్రంప్ కొడుకు పేరు నాని, ముద్దు పిలుస్తుంటాడు నాని అని. నాని బాగున్నావురా? మరి నువ్వు ఆ స్కూల్కి వెళ్తావు, మళ్ళీ ఆ స్కూల్ మాని వచ్చి నువ్వు నానికి ఫోన్. సరే బాబు వెళ్ళొస్తాను మరి. బావా బావా ఏం ట్రంప్ బావా? ట్రంప్ ఇంట్లో ఎక్కడి నుంచి పులుసు పట్టుకెళ్తాడు, పులుసు చేపన ఎక్కడి నుంచే స్వామీజీ. ఈసారి 2 పులుసులు తీసుకొస్తా, మంచి పులుసు చెల్లమ్మా. ఒకసారి ప్రేమ దగ్గర, ఒకసారి ప్రేమ దగ్గర. మరి సిగ్గుపడిపోతుంది చెల్లి. సరే సరే వెళ్ళిపోతాను. శిష్యుడు ఆపండి ఇక్కడ, నేను ఒకసారి చూసి వచ్చేస్తాను వాస్తే. సరే బాయ్. ఏంటి బాబు గృహప్రవేశం వాళ్ళు ఒకసారి ఇంటి వాసి చూడండి స్వామి ప్లీజ్. మరి తెలుసుకోరండి, మరి తెలిసి మరి అతను గురుగారు అంటే మరి మనసు కరిగిపోతుంది. సరే 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 రండి స్వామి. ఇదే స్వామి ఇదే ఇల్లు స్వామి. లోపల రండి స్వామి. చేస్తా తీసేయండి, ఫస్ట్ తీసేయండి అంతే. క్యాలెండర్ ఫస్ట్ ఎలా తీసేస్తారు స్వామి? ముందు తీసేయండి. అదో జిగిరి పంచులు వేసుకుని సారీ స్వామి, జడ్డి పంచులు సిగ్గులేదు నీకు. తీసండి గుమ్మం, తీసండి ఇక్కడ గుమ్మం తీసేయాలా? తీసండి గుమ్మం. గుమ్మం తీసేయండి సార్, అలా గుమ్మం తీసేయండి. గుమ్మం అట్టకి పెట్టమంది నేను. తీయకపోతే మొత్తం కీడు జరిగిపోతుంది. కీడు జరిగిద్దా? కీడు జరిగిపోద్ది సార్. సార్ ఏం ఉండదు సార్, ప్లీజ్ సార్ గుమ్మం తీసారే. కొత్త ఇల్లు గుమ్మం వచ్చాడు, కీడు వచ్చాడు.
ఎవరు సార్ ఈడు కీడు ఈడా కీడు ఎవరు సార్ మీరు? ఇల్లు ఎవరిది? నాదే సార్. ఈ బిల్డింగ్ కూలగొట్టాలి. ఎందుకు కోలుకొడతారు సార్? రింగ్ రోడ్ కడుతున్నారు ఇక్కడ. ఇక్కడ రింగ్ రోడ్? అవును, రింగ్ రోడ్. హైదరాబాద్ ఆల్రెడీ రింగ్ రోడ్ ఉంది కదా సార్. నీ చేసి ఉంచి ఒకసారి. నీ చేతికి ఎన్ని ఉన్నాయి? 2 ఉన్నాయి రింగులు. చేతికి 2 రింగులు ఉన్నప్పుడు హైదరాబాద్ లో 2 రింగ్ రోడ్లు కట్టద్దా? బాగా చెప్పిన రాత్రిస్తేనే మాంటి 500 మాంటి 500 స్వామి బాగుందివా? బాగున్నా స్వామి. ఎంత ఇస్తాను పేమెంట్? 1000 రూపాయలు స్వామి. దీనికి 1000 రూపాయలు నాకు 500 ఏంటి? ఏంటి 1000 డాన్స్ చేసి కాబట్టి మంచి పని జరిగింది. అదే. డాన్స్ చేసి లేకపోతే బాబా బ్లాక్ పని ఎక్కువైపోతుంది. ఇల్లు కట్టుకున్నావు కదా? కట్టుకున్నా స్వామి. నేను చెప్పినట్టు కట్టుకున్న వాస్తే. అవును స్వామి. ఆ ఇంట్లో పిల్లర్స్ తీసావా పిల్లర్స్? మొత్తం తీసేసిన ఇప్పుడు స్వామి. ఎవరుంది? విశాలంగా ఉంది మరి స్వామి. ఉండి చేయొచ్చు. స్వామి ఆ. మీరు నాకు వాస్తు చెప్పినప్పటి నుంచి ఆ. నాకు మా గ్రేట్ కావాలి స్వామి. అది స్వామి కాదు డైలాగ్. ఆ. నాకు ప్రమోషన్ వచ్చి చెప్పాలి. అవును, ప్రమోషన్ వచ్చేది స్వామి. అది మరి రాజాటి ఆ ఇల్లు గుల్లగొట్టాలి స్వామి. మరి మనసు ఇచ్చినే కానీ ఒక్కపోతకి మరి లేదు స్వామి, ఆ పెద్ద ఆయన ఒప్పుకోడు. మాట్లాడుతాను. మొన్న చేపల పులుతున్నా ఇద్దరు కలిసి కూర్చొని మొత్తం మాట్లాడతాను. మన శిష్యుడే మాట్లాడుతూ వదిలే. ఈ పక్కుండు. చాలా థ్యాంక్స్ స్వామి, చాలా థ్యాంక్స్ స్వామి. ఇద్దరికి ఇదే నాకు పని. అర్థమైంది స్వామి. ఉన్నారు కదా ఉందా స్వామి? నువ్వు అడ్డకు పెట్టింది ఏంటి ఇది అడ్డంగా అడ్డకు పెట్టి అర్జెంట్ గా అరే ఏంట్రా ఇది? ఇల్లు కొట్టడం బెస్ట్, పడుకోబెట్టడం బెస్ట్. ఇది పడుకోబెట్టడం బెస్ట్. బెస్ట్ పడుకోబెట్టు. అడ్డకు పడుకు పెట్టింది. స్వామి ఇప్పుడు ఇంట్లోకి ఎలా వేస్తాం స్వామి? ఇట్లా కలగలుగుతావా? ఏ కిటికీలో దూరంలో ప్లేజ్ ఎట్టి సుధీర్ రహస్యాలని చెప్పేస్తున్నాడు. బాగుందిరా, కొత్తగా ఉందిరా ఎంట్రీ. సరే బాగుంది కదా ఇప్పుడు? స్వామి మిగతాదంతా ఓకే కదా స్వామి? వచ్చేస్తా. ఇదేంటిది? ఇది కిచెన్ స్వామి. కిచెన్ కమోడైన పక్కనే కిచెన్ లో కబోర్డ్ ఏంటి స్వామి? కిచెన్ లో కమోడ్ అయితే ఆ. ఇప్పుడు కిచెన్ లో ఏం చేస్తావు నువ్వు? వంట చేస్తారు, వంట చేసిన తర్వాత ఏం చేస్తావు నువ్వు? తింటావు, తినేసిన తర్వాత కడుపులోకి వెళ్తాది, కడుపులోకి వెళ్ళిన తర్వాత ఆ కబోర్డ్లోకి వెళ్తాది. అంతే కదా? రెండు పక్కన తప్పేంటి ఇప్పుడు? అమ్మో ఇప్పుడు ఆ కిచెన్ లో కబోర్డ్ పెట్టండి, గోడ మొత్తం కొట్టాలి కదా మరి రాని అయ్యా. అర్థం లేదు మరి. ఫోన్ చేస్తాను. సార్ కొడుతున్నా సార్. వాస్తు ప్రకారం ఫస్ట్ దెబ్బ ఇక్కడ వెయ్యాలి. అమ్మో. నువ్వు అల్లక్కడ ఎత్తవేంటి? ఇదిగా స్వామి స్వామి ఎప్పటి నుంచి నా కోరిక నేను చూస్తాను స్వామి. స్వామి ఇప్పుడు అంతా ఓకే కదా? ఇదేంటిది? బాత్రూము. బాత్రూమ్ లో బెద్దేది. బాత్రూమ్ లో పెట్టి ఎందుకుంటారు స్వామి? ఇవి కూడా తెలియకుండా ఇల్లు కట్టాను పెట్టిన. స్వామి చెప్పండి స్వామి ఏమేందో. ఇప్పుడు నువ్వు ప్రశాంతంగా ఉండే ప్లేస్ అది బెడ్రూమ్, తర్వాత ఇంకో ప్రశాంతంగా ఉండే ఏరియాది బాత్రూము. మరి రెండు దగ్గర టైం అయిపోతుంది నీకు. స్వామి అందులో బెడ్లు పట్ట స్వామి బాత్రూమ్ లో. అందుకే గోడ తీసే నాకు అర్థమైంది, గోడ తీసి అంతే కదా, నేను తీసేస్తా. ఇదేంటిది? ఎక్కువ పని ఇందులో ఉంటది బెడ్రూమ్. అంటే పడుకుంటాం కదా స్వామి ఎక్కువ. ఇది అర్జెంట్ గోడ తీసేది. దీనికి గోడ తీయడం ఎందుకు స్వామి? స్టవ్ ఎక్కడ పెట్టావు నువ్వు? బెడ్రూమ్ లో స్టవ్ ఎందుకుంటా స్వామి? గడ్డ కింద పెట్టుకోవాలి కదా స్టవ్ నువ్వు. బెడ్ కింద ఎవడో స్టవ్ పెట్టుకుంటాడా? బయట పోయిందా? నా మీద కోపడుతుంది ఏంటిది? సరే చెప్పండి సార్. దీంట్లో చచ్చిన తర్వాత ఎక్కడ పెడతారే? కాటి మీద కాటి కింద ఏముంటది? ఫైర్ ఉంటది. మరి ఎక్కడ ఉంటాను తప్పేది? అంటే రోజు గ్యాస్ ఆన్ చేసి స్టవ్ ఆన్ చేసి పడుకోవాలి. అంతే. స్టవ్ పెట్టడానికి కుదరదు స్టవ్ స్వామి. పెట్టాలంటే ఆ నైవేద్య గోడ- గోడలు కూడా గోడ తీసేయండి అర్జెంట్ గా. నాకు అర్థమైంది. ఒరే, గోడ కొట్ట- అరే అయిపోయిందే. ఇదేంటిది? హాల్, హాల్. స్వామి. హాల్. బాత్రూమ్ లాగా నాలుగు కడతావు నువ్వు. హాల్లో బాత్రూమ్ అంటే ఎక్కడో మూల కట్టొచ్చు, మరి డోర్ ఎక్కడ పెట్టాలో అర్థం కావట్లేదు. వీడికి వాచ్ బొత్తికి తెలియదు రీడు. ఎవడు హాల్లో బాత్రూమ్ కొడితే అందరూ నగ్నంగా చూస్తారు కదండి మనల్ని. నీ పేరేంటి? సత్యం. నగ్న సత్యం ఎందుకు వచ్చింది అనుకున్నా మరి? నగ్న సత్యం. బాత్రూమ్ డోర్ లేకుండా కట్టుకున్నావు అనుకో, అందరు నగ్నంగా చూస్తారు. ఏంటి బాత్రూమ్ డోర్ లేకుండా? డోర్ లేకుండా కట్టాలి. అందరు అప్పుడు నన్ను చూస్తారు కదా స్వామి. అబ్బా లోపలికి వచ్చిన నిన్ను చూస్తారు. చూసిన వెంటనే ఈ ఇల్లు మీద దృష్టి ఏ ఉండదు, కళ్ళ దృష్టి మొత్తం పోద్ది. సరిగని నీ నక్షత్రం ఏంటి? అది శ్రవణ నక్షత్రం స్వామి. చెప్పాలి కదా.
ఏంటి చెప్పాలా శ్రవణ నక్షత్రం అని ఏమేం స్వామి రాసేటిది నాది రాసి మకర రాసి ఇది చెప్పలేదు చెప్పాలి కదా ముందే ఏమేం స్వామి నువ్వు యాజ్ డీజ్ అలాగైతే కట్టించుకున్నావు నీ నక్షత్రం రాసి సరిపోద్ది చిన్నప్పటి నుంచి ఫ్రెండ్స్ చెప్పాలంటే చెప్పు గోడ కొడుతుంటే ఏడుస్తున్నావు. కమ్యూనికేషన్ బాగుండాలి సుధీర్. ఇప్పుడు మళ్ళీ కట్టాలి యాస్టీస్ గా కట్టాలి. కట్టుకో, కట్టుకో, బాగుందిరా. ఆడుకుంటూ. అప్పుడు దాకా నేను ఎక్కడ ఉండాలి మరి ఇదిగో ఇది ఉంది కదా మంచి వాస్తు నేను ఇప్పుడు మళ్ళీ యాస్టీస్ గా కట్టుకోవడానికి ఇన్సూరెన్స్ అప్లై చేసుకొని వస్తాను స్వామి ఒరేయ్! ఏంటిది ఏంటిది మరి దేనికి వెళ్ళి దీన్ని ఓ, కిందకి దీంట్లోంచి వెళ్ళాలి. వెళ్ళి. మొత్తానికి ఇల్లు హ్యాపీగా ఉంది. నాకు గృహప్రవేశం అడది ఏదో మర్చిపోయారా ఏంటి ఎంతసేపు ఇగో. వాయిస్ మిమిక్రీ చేశాను? చాలా ఇగో. ఒక 5 లక్షలు అయ్యి. ఇచ్చాం కదా సరిపోదు సరిపడు ఈ 5 లక్షలు. ఇగో ఈ వాయిస్ ఇదే ఎక్కువ. ఆ. ఓకేనా కలుద్దాం మళ్ళీ ఇంకో ఇల్లు ఉంది చెప్తాను నేను. ఓకేనా ఓకే, ఓకే. బై బై కలుద్దాం. మరి వాస్తు ప్రకారం మరి మంచి కట్టుకోవాలి కుర్రాడు మరి వాస్తు ప్రకారం మొత్తం నువ్వు సెట్ చేసావు ఇది ఎక్పల్ కానీ పలక ఏంట్రా ఎక్పల్ కానీ మంచి స్వామీజీరా మంచి స్వామి. మంచి స్వామి ఆ ట్రబ్ సత్యం అయ్యో సత్యం ఈవెంట్లకి బాగా చూసుకోవాలి మరి ఆ చెల్లెమ్మ ఆ తుఫాన్ తుఫాన్ అరే అరే నువ్వు రే ముస్లి ఓకే సరోజా గారు బాగుంది సీను స్లాంగ్ బాగుంది నిజంగానే చేసినా చేస్తాడు రామ్ ప్రసాద్ సీను కలిసి ఆల్రెడీ నీకు స్కెచ్ చేసి చాలా చేశారు ఇది కూడా చేస్తారు బాగుంది నాకు బాబు సార్ మిస్టర్ సుధీర్ గ్రూప్ సార్ బాగా చేశారు. గుడ్ మ్యాన్ థ్యాంక్ యూ సార్